ఫ్లవర్ ఉంది కదా, యాక్చువల్లీ నేను ఇవి వేసేసాను, ఫ్రీ హ్యాండ్ వేసేసుకున్నాను. ఎట్లా వేసానని మీకు ఒక ఐడియా చెప్తాను. అంటే జాగ్రత్తగా ఇక్కడ మనం ఏవైతే అనుకున్నామో నేను ఏం చేశానంటే ఈ చిన్న ఫ్లవర్ని తీసుకున్నాను. ఒక్క ఫ్లవర్ని మాత్రమే తీసుకున్నాను. బికాజ్ ఇక్కడ ఉండేటువంటి ఫ్లవర్ కార్నర్స్లో చాలా పెద్దగా ఉంది. అది మనకి ఇక్కడ సరిపోవట్లేదు, దాని మీదకి వెళ్ళిపోతుంది. సో అదొకటి. అందుకని మీరు మనం ఎక్స్టెన్షన్ చేసుకుని జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి ఒక్క ఫ్లవర్ని తీసుకున్నాం. సో ఈ ఫ్లవర్ని నేను ఇక్కడ మొత్తం అంతా రౌండ్స్ చేసుకున్నాను కాబట్టి డిజైన్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్నప్పుడు కొంచెం మీరు ఏం చేస్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. యాక్చువల్లీ మీరు రౌండ్ చేసుకోండి, అదే ఫ్లవర్ రెడీ చేసుకోండి. ఈ ఫ్లవర్ బేసిక్గా ఇలా ఉండొచ్చు, లేకపోతే అంటే ఇట్లా మోడల్లో కూడా ఉంటుంది కలంకారీది. బికాజ్ అది పికాక్ స్టైల్లో పికాక్ వేసినప్పుడు కూడా మీకు ఇట్లాగే వస్తుంది. సో ఇదనమాట, ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్కి మధ్య గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను మీకు. అంటే చాలా గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని మీరు ఇట్లా ఫ్రీ హ్యాండ్తో కవర్ చేసుకోండమ్మా. యాక్చువల్లీ ఇలా ఉంది గ్యాప్, ఓకేనా. ఈ గ్యాప్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోండి, ఇక్కడ నుంచి దీని కిందకి తీసుకోండి. సో ఇక్కడ ఇలాగా ఇది దాని లోపల ఇట్లాగా మీరు ఎంత వరకు తీయగలుగుతుంది అంత చూడండి. ఇక్కడ చిన్న కోణాలు ఉన్నాయి, ఒక 4 ఇట్లా అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఇట్లా ఉంటాయి. అవి మబ్బులుగా ఉంటాయి. మీరు డిజైన్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఫ్రీ హ్యాండ్ వేసేసుకోండి. మా అవకాశం ఉందంటే ఫ్రీ హ్యాండ్ వేసేసుకోండి. లేదు మేడం మా వల్ల కాదు అంటే కనుక మీరు ఇట్లా చేసుకోండి. దీంట్లో చిన్నవి ఉన్నాయి కూడా, మీరు ఒకసారి ప్లేస్ని బట్టి అరేంజ్ చేసుకోండి అమ్మా. ఇవి ప్లేస్ని బట్టి అరేంజ్ చేసుకోండి. ఇలాంటివి కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇది గీసేసి ఉన్నాను, మీకు ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, అంటే పేపర్ మీద చేసినంత ఈజీగా పెన్సిల్ రాదు కాబట్టి ఇట్లా ఇక్కడ ఇవి కలిసిపోకుండా చూసుకోండి. ఇవేంటంటే యాక్చువల్లీ మనకి ఉల్లిపాయ గోన్ని ఒకదానికి వేసి బ్లాక్ కలర్లో వేసి చుడతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కలర్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి అది నీట్గా ఉండాలని మాత్రం అనుకోకండి, అది అట్లాగే ఉంటుంది. ఓకేనా, ఇంకా తీసేస్తాను నేను. మీరు పెన్సిల్తో ఎప్పుడైతే డిజైన్ డ్రా చేసుకున్నారనమ్మా మనకి అది ఈజీ అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ ఇది తీస్తాను అండ్ నేను కంటిన్యూ చేసుకుంటాను.